మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సిమ్లలో తాగిన దానికంటే ఇట్లా రేఖ కట్టించుకొని కళ్ళు తాగితే మంచిగా టేస్ట్ ఉంటుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఇప్పుడు ఒక పల్లెటూరులో ఉన్నాము. వేసవికాలం వచ్చేసింది. వేసవికాలం పల్లెటూర్లలో బాగా ఏంటి ఫేమస్ అంటే కళ్ళు, తాటికల్లు. తాటికల్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పేసి గ్రామాలలో ఉన్న వాళ్ళు కానీ, బంధువులు కానీ, పట్టణాల నుంచి కానీ పల్లెటూరుకి క్యూ కడుతుంటారు. ఎందుకు అని అంటే ఆ యొక్క తాటికల్లు ఆరోగ్య ప్రధాని అని, ప్రకృతి వరమని నమ్ముతుంటారు. అయితే ఆ తాటికల్లు మన ప్రజలకు అందించడం కోసం గీత కార్మికులు ఎంత కష్టపడుతుంటారు, అది ఏ విధంగా తీస్తుంటారు, ఆకాశాన్ని అందే చెట్టుని అవలీలగా ఎక్కి అంత బాధని అనుభవిస్తూ ప్రజల ఆరోగ్యం కోసం వాళ్ళు చాలా కష్టపడుతుంటారు. అసలు ఆ తాటికల్లు ఎలా తయారవుతుంది, వాళ్ళ గీత కార్మికుల సాధక బాధకాలు ఏంటో మనం లైవ్ లో చూసే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. నా ఏం పేరు? మీ పేరు? జేరుపోతులు ఎంకన్నా అండి. ఏంటి ఇప్పుడు మీకు కళ్ళు ఎంత అవుతుంది ఏంటి? జనాలు అంతా ఎక్కడ చూసినా మీ సైడే చూస్తున్నారు. ఏంటి పరిస్థితి? కళ్ళు నీ స్పెషాలిటీ, కళ్ళు స్పెషాలిటీ? కళ్ళుదే స్పెషాలిటీ అండి. కళ్ళు మంచిగా ఉంటుంది, ఒంటికి ఆరోగ్యం మంచిదండి. ఉదయం 8 గంటల నుంచి వస్తుంటారు జనాలు. మంచిగా తీయగా మంచిగా కమ్మగా ఉంటుంది. చెట్టు కాడిది ఆ చెట్టు కాడిని ఒడిసి పోస్తుంటాం మా ఊళ్ళే. మంచిగా తాగిపోతారండి. అందువల్ల వస్తుంటారు ఎక్కువ జనాలు. కళ్ళు వల్ల లాభాలు ఏంటి? కళ్ళు వల్ల లాభాలంటే ఒంటికి మంచిది. ఇప్పుడు దస్తులు రానోడు గిట పరిగెడుపుని తాగిందనుకో దస్తులు అవుతుంటుంది. ఒకవేళ నువ్వు 7 గంటల లోపల తాగినావు అనుకో కిడ్నీలు గిట మూత్రం సాపుకు వస్తుందండి. దానివల్ల గిట మంచిగా ఆరోగ్యం గిట ఉంటుంది. కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి. రాళ్ళు కరుగుతాయండి. తర్వాత ఇప్పుడు ఎన్ని సీసాలు అవుతుంది మీకు? నాకు రోజుకు ఉదయం 50 సీసాలు అయింది, సాయంత్రం 30 సీసాలు అయిద్దండి. అంటే ఇంత పెద్ద తాటి చెట్టు కదా? అవునండి, ఎక్కాలి. మాకు మొదటి నుంచి మా తాత గీసిండు, మా తాత గీసినాక మా నాయన గీసిండు, మా నాయన తర్వాత మేము గీస్తున్నాం. ఇట్లా మాకు మొదటి సంది వచ్చిన వృత్తి పోనీయకుండా గీయాలని గీస్తూనే ఉన్నాం. ఇక మేము చేసుకునే మా వృత్తి ఇది. అంటే అంతంత ఎక్కుతుంటే భయం అది ఏం అంటే ఇక మాకు అలవాటే కదండి. కొంచెం మా ఆవులు ఎక్కినారు కాబట్టి అప్పటి సంది ఇక ఎక్కుతూనే ఉంటాం. మాకేం కాదు, అంత భయం అవుతూనే ఉంటది, జాగ్రత్తనే ఉంటాయి. ఒక్కోసారి పడ్డం గిట సెట్ మించి పడ్డ కాలు గిట డ్యామేజ్ అయింది. అట్లా గిట మళ్ళా ఇక మా జీవనాధారం వల్ల మళ్ళీ ఎక్కవలసి వస్తూనే ఉంది. మాకు ఈ కళ్ళు గీసుకుంటేనే మాకు కొంచెం ఇంటికి వెళ్తారు. వృత్తి ధర్మం మర్చిపోకుండా తరాల నుంచి వచ్చే వారసత్వాన్ని అందిపుచ్చుకొని ప్రమాదం జరిగిన కింద పడినప్పటికి కూడా మరొకకుండా తాళెక్కుతున్నాం. అయితే మీరు ఒకసారి పడిన తర్వాత మళ్ళీ తాళ్ళెక్కుతున్న ఇంట్లో వాళ్ళు వద్దని కానీ అటువంటిది అంటే ఇప్పుడు మేము చేసే పనే ఇది కదండి. మళ్ళీ ఎక్కంది ఎట్లా వెళ్తుంది? ఏం చేసుకుంటట్టు గిట్ట కూలికి పోయి చేస్తోలంగా ఈ వేరే పనికి పోయి కాలు నొప్పుతాటే చిన్నగా ఏదో 2 తాళ్ళు గీసుకున్నా కానీ కొద్దిగా మా జీవనధారం వెళ్ళిపోతుంది. ఎండకైనా వానకైనా ఎండకైనా ఎక్కవలసిందే. అంటే ఇక తాళ్ళు వాన వస్తే కొద్దిగా ఆరిన దాకా ఉండి ఎక్కాలండి. ఇక మళ్ళీ తడిదాళ్ళు ఎక్కినా కానీ జారుతాయి, మళ్ళీ ప్రమాదమే అయ్యి అట్లా. ఈ తాటి చెట్లు రకాలు ఉంటాయి కదా, పరుపులు ఆడని పొద్దు, ఇంకా ఎట్లా ఎన్ని రకాలు ఉంటాయి? వాటి స్పెషాలిటీ ఏంటిది? ఇప్పుడు పోద్దాలు వంపలు అనేది ముందుగా వెళ్తుంటాయండి, 1-2 గొల్లలు వెళ్తుంటాయి. మళ్ళీ తర్వాత పరుదాళ్ళు గొలలు ఒక 4-5 గొల్లలు ఇట్లా వెళ్తుంటాయి. ఇక అప్పుడు కళ్ళు మంచిగా పరుకు వస్తుంటుంది, పొద్దాల కళ్ళు తాగుతుంటారు. ఆ పొద్దాళ్ళు పోయే టయానికి మళ్ళీ పరదాలు వెళ్తుంటాయి. మళ్ళీ పరుపుదాళ్ళు వెళ్ళినాక పరదాలు గీసుకుంటున్నాక అదే పరుపుదాళ్ళకు గొలలు ముదిరిపోయినాక ఉంచి ఆటి మళ్ళీ పందాలు గీసుకుంటాం. మళ్ళీ పందాలు గీసుకుంటా కానీ ఆ పందాలు పోతే కానీ మళ్ళీ దసరా దీపాల దాకా అవుతూనే ఉంటాయి కళ్ళు మాకు. మళ్ళీ తర్వాత ఇక మళ్ళీ వంపలు వెళ్ళే పొద్దాలు అది మళ్ళీ వెళ్తుంటే మళ్ళీ ఆటి గీసుకొని ఉంటాం అంతే. కానీ మనకు వంపల కళ్ళు, పోద్దాల కళ్ళు, పందాల కళ్ళు తాగాలి.
రూపాయలు అప్పు అయినా 12 కళ్ళు తాగాలని పెద్దలే అన్నారు ఇటు వరకు వెనకట. 10 రూపాయలు అప్పుకైనా 12 కళ్ళు తాగాలని సామెత. సామెత అది. ఓకే, మంచి విషయాలు చెప్పారు. తర్వాత పోతే ఎవరెవరు తాగొచ్చు ఇది? ఎవరైనా తాగకూడదు కళ్ళు అంటే తాగొద్దు? పసి పిల్లలతో శుద్ధగా తాగొచ్చు అండి, కళ్ళుకి ఏమన్నా ఉండదు. కాకపోతే కక్కుడిది మన చెట్టు మీద రసాయనం తాగుతున్నాం, ఈ పండ్లు ఎట్లా తింటున్నాము, ఇప్పుడు బత్తాయి పండ్లు అవి ఇప్పుడు జ్యూస్ చేసుకొని ఎట్లా తాగుతున్నాము, మన చెట్టు మించి కళ్ళు ఇది కాబట్టి మనం మంచిగా ఉంటుందండి. ఎలాంటి కల్తీ కళ్ళు ఎవరు తాగినా ఏం లేదంటారు? ఎవరు తాగినా ఏం లేదు, చిన్న పిల్లలతో శుద్ధగా తాగొచ్చు. ఇప్పుడు ఆ కళ్ళుని ఎలా గీస్తారు, ఆ కళ్ళు ఎలా ఉత్పత్తి అవుతుంది, అది మా కోసం ఏమన్నా లైవ్ లో చెట్టుకి చూపించగలుగుతారా? చూపిస్తామండి, చూపిస్తాం. కళ్ళు మనం ముస్తాదు కట్టుకొని మంచిగా సిడతబద్ద కడుక్కొని, కత్తులు కడుక్కొని మంచిగా తేడగా శుభ్రం కడుక్కొని, నెరుసు కొట్టుకొని, కత్తి నూరుకున్నాడు తాడు మధ్యకి ఎక్కినాక కత్తి నూరుకొని పోయి తాడు మీద మంచిగా పలుసగా మెరేస్తే ఆ చెట్టు నుంచి సుక్కలు అనేది పడుతుంటది. ఈ పోద్దాలు అనేది ఏమో గొల్లలు బయట పెట్టాలి, గొల్లలు కొయ్య పుల్లలు అని పెట్టి కింది కొంచి ఇట్లా అట్లా గీత పడుతుండాలి. గీత పడితే మనకు కళ్ళు గీత వేస్తుంటే కళ్ళు ఉడుతుంటది పోద్దాలకు. పర్దాలకేమో ఇక మనం తాడు అడుగు పెట్టినాకనే గీత పట్టవచ్చు అమ్మటే. ఇక ఏమో గొలలు చేయాలి పోద్దాలకు. పరుపుదాలకేమో అట్లా అనేది ఏమి ఉండదు, మనం పోవటం గీత పట్టడం. ఇప్పుడు అలాగే నేను హైవేలో రోడ్డు మీద పోతుంటే చూస్తుంటాను, తాటి చెట్ల కొద్దిమంది బిందెలు కడుతుంటారు, కొద్దిమంది ప్లాస్టిక్ కడుతుంటారు. మీరేం కుండ పెట్టుకున్నారు? అవునండి, మరి కుండల్లో ఉన్నంత ప్యాక్సీస్ రబ్బర్ వాసన వస్తుంది, అది వేస్ట్. అది ఇప్పుడు కుమ్మరోళ్ళ కాడిపోతే 50 రూపాయలు వచ్చి అది అని ఆయన చేస్తుండే, ఈ ప్యాక్సీస్ డబ్బాలు అని 10 రూపాయలకు దొరుకుతాయని ఈ కొంతమంది అట్లా చేస్తారు. కానీ కళ్ళు మంచిగా ఉండాలి, మంచిగా రుచి ఉండాలంటే మనం లొట్లే కళ్ళు ఇటువరకు మనకు అమ్మాయ్య కుండల బువ్వ ఆరబెట్టి వండబెడితే ఎట్లా ఉండేదో ఇప్పుడు ఆ కళ్ళు గిట్ట అట్లా ఉంటేనే మంచిగా ఉంటుంది. కుండలు ఉండేంత టేస్ట్ ఈ లోట్లల్లో డబ్బాలలో ప్యాకెట్ డబ్బాలలో క్యాన్లలో ఉండదు. వృత్తిలో పోతున్న తరుణంలో కుండలు షార్టేజ్ ప్లాస్టిక్ కానీ ప్లాస్టిక్ దాంట్లో కళ్ళు మంచిగా ఉండదండి. కళ్ళు దేంట్లో తాగితే మంచిది అంటారు? రేక కట్టుకొని తాగితే కళ్ళు మంచిగా ఉంటది. రేక అంటే కమ్మతోటే కట్టుకోవాలి. తాడి చెట్టు అదొక కమ్మ, తాడి చెట్టుదే కానీ దాన్ని ఆకులు రేక కట్టుకొని తాగితే మంచిగా వస్తుంది. కట్టిన రేఖలకు కళ్ళు తాగాలి, మంచిగా లొట్టిలో కళ్ళే తాగాలి. ప్లాస్టిక్ జోలికి పోకుండా ఇట్లా తాగాలి. అవునండి. అయితే గౌడన్న ఇంకొక మాట, ఇప్పుడు ఈ కళ్ళులో రకాలు ఉంటాయని విన్నాం. నీర అనే ఒక పదం విన్నా, నాకైతే తెలియదు. ఆ నీర అంటే ఏంటి, కళ్ళు అంటే ఏంటి? అంటే నీరు అనేది ఏం చేస్తారంటే కొత్త లొట్టి తెచ్చి తగిలి కట్టినప్పుడు సూర్యుడు పొడం ముందుకే తెల్లార ముందుకే తాగితేనేమో నీర వల్ల ఉంటది. ఇప్పుడు ఎండ వెళ్ళింది అనుకో, సూర్యుడు వచ్చినాక ఎండ వెళ్ళింది అనుకో, కలర్ అనేది ఇక మన కళ్ళు కలర్ లెక్కన వచ్చి కళ్ళు మడ్డి తయారయ్యి కళ్ళు కిక్కు వరకు అట్లా వస్తుంటది. అట్లా ఇప్పుడు సూర్యుడు ఉదయించకుంటే ముందు ఉండదు, నీరు లెక్కన ఉంటది. నీళ్ళలాగా ఉంటుంది, పలసగా ఉంటుంది. సూర్యుడు వచ్చిన కొద్దీ అది మడ్డిలాగా మారి మందం అవుతుంటది. అయితే ఇప్పుడు ఈ మడ్డి ఎప్పుడు దాంట్లో ఉంచుతారా? అవును, కళ్ళు కొరకు అయితేనే మడ్డి ఉంచుతాం, నీరు అయితే మడ్డి ఉంచదు. తేటగా ఎప్పుడు లొట్టి అప్పుడు కడిగి తేటగా వేసుకోవాలి. నీరు కావాలంటే ఎప్పటికప్పుడు మడ్డి కొత్త లొట్టి తేవాలి, ఎప్పటికప్పుడు తేట గడిగి నీర కావాలనుకుంటే మాత్రం తేట గడిగి లొట్టేసుకోవాలి. అట్లా ఇంకో చిన్న విషయమే, ఇప్పుడు ఈ కళ్ళు ఏమైనా రుచి కోసం చక్కెరని వాడతారు, అవి వాడుతున్న ఒక అపోహ ఉంది, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఎవరో చేతగాని వాడు వేసుకుంటే గిరాకు వరకు అమ్ముకోవాల్సిందే. కానీ నేషనల్ గా నువ్వు మడ్డి కొడితే అది తీయగానే ఉంటది కళ్ళు. నువ్వు మడ్డి కొట్టకపోయినావు అనుకో, ఈ కళ్ళు అనేది చక్కెరని వేసి అంత ఆగం చేసుకుంటూ ఉంటుండొచ్చు. లేరని నేను గట్ట అంటలేను, ఉంటే ఉండొచ్చు. అదే చక్కెరని మాత్రం వేస్తారా, ఇంకేమైనా వేస్తారు? ఏముండదండి, టేస్ట్ కొరకుగా చక్కెరని తప్పించి ఏముండదు. ఇదండి కళ్ళు యొక్క చరిత్ర, కళ్ళు కథా కమామిషు. గౌడన్నల కష్టం ప్రజల కోసం, వాళ్ళు ఎండనక వాననక పగలనక రేయనక ఆకాశం ఎత్తులో ఉండే తాటి చెట్టుని అవలీలగా కష్టమైన పనిని ఇష్టంగా చేస్తూ ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్నారు. కాబట్టి ప్రజలు కూడా మద్యానికి బానిసలు కాకుండా, మద్యం జోలికి పోకుండా, గంజాయి వంటి వ్యసనాలకు పోకుండా ప్రకృతి అందించిన ప్రసాదం, ప్రకృతి నుంచి వచ్చినటువంటి వరము అయినటువంటి తాటికలను సేవించి గౌడన్లకు ఉపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. కెమెరామెన్ గౌతమ్ రెడ్డితో నాగేంద్రచారి, నల్గొండ.
సిమ్లలో తాగిన దానికంటే ఇట్లా రేఖ కట్టించుకొని కళ్ళు తాగితే మంచిగా టేస్ట్ ఉంటుంది.